గరీబ్ గైడ్ ఓజోన్ హాస్పిటల్స్ యాజమాన్యం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబోతున్నట్లు ఓజోన్ ఆసుపత్రికి డైరెక్టర్ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. యువకులకు మానసిక ఉల్లాసాన్ని కలిగించాలనే ఉద్దేశంతో ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో పాల్గొనబోయే టీంలకు జనవరి 26 నుంచి రిజిస్టర్ చేసుకోవాలన్నారు. ఎన్ని టీంలు వచ్చినా ఆడించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఫిబ్రవరి 26 నుంచి లీగ్ మ్యాచ్లు ప్రారంభం అవుతాయని ఆయన స్పష్టం చేశారు. ప్రొఫెషనల్స్ క్రికెట్ లీగ్ అన్నది స్టార్ట్ చేసాం. అది మనం జనవరిలో స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినాక కొన్ని ప్రొఫెషనల్ లీగ్ మ్యాచెస్ డాక్టర్స్ వర్సెస్ లాయర్స్ అని, పోలీస్ వర్సెస్ లాయర్స్ అనేసి ఇట్లా కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు దీన్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా మొత్తం స్టేట్ వైడ్ కూడా తెలంగాణ రాష్ట్రం అంతా మొట్టమొదటిగా, తర్వాత వచ్చేసేసి కంట్రీ వైడ్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. దీనికి చైర్మన్గా డాక్టర్ కె ఇంద్రసేనారెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా మెంబర్స్గా నేను, రంజిత్ గారు, ఇంకో ఇద్దరు మధుసూదన్ గారు, ఇంకొకరు కూడా వ్యవహరిస్తున్నారు. సో ఈ కమిటీ అంతా కూడాను 26th జనవరి నుంచి ఈ ప్రొఫెషనల్ క్రికెట్ లీగ్ మొత్తం ప్రొఫెషనల్స్ ఎవరైనా కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. దానికి 26th జనవరి వరకు కూడా టైం ఉంది. అదేవిధంగా మొత్తం అన్లిమిటెడ్ గ్రూప్స్ వచ్చినా కానీ మేనేజ్ చేసే విధంగా మొత్తం అంతా కూడా ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ గ్రూప్ వైజ్ మ్యాచెస్ జరుగుతాయి, తర్వాత 2 సెమీఫైనల్స్ జరుగుతాయి, ఫైనల్స్ జరుగుతాయి. విన్నర్స్కి, రన్నర్స్కి ట్రోఫీస్ ప్లస్ అదేవిధంగా క్యాష్ అవార్డ్స్ ఇస్తారు. మిగతా డీటెయిల్స్ అంతా కూడా చైర్మన్ గారు ఇంటర్వ్యూ. మేము ఆలోచించిందే ఈ ప్రొఫెషనల్ లీగ్. సో డే అంతా మన ప్రొఫెషన్లో స్ట్రెస్గా ఉండి మన బాధ్యతలు, విధులు, మన డ్యూటీస్లో మనం స్ట్రెస్గా ఉన్నప్పుడు బయటకి మైదానంలోకి వెళ్ళి దానికి ఒక స్పెషల్ డ్రెస్, దానికి స్పెషల్ ఎన్విరాన్మెంట్, ఫ్రెండ్ సర్కిల్లో ఒక ఆనందకరమైన వాతావరణంలో అందరం ఆడటం మూలన ఈ స్ట్రెస్ హార్మోన్స్ అన్ని తగ్గిపోయి హ్యాపీ హార్మోన్స్ అనేది బాడీలో పెరుగుతాయి. సో సెరటోనిన్, డోపమిన్, ఆక్సిటోసిన్ లెవెల్స్ ఇవి చాలా అవసరం అండి. మనకు పొద్దు నుంచి సాయంత్రం మన డ్యూటీ చేసుకొని మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత అలసిపోయి ఇంట్లో కూర్చొని సరే వైఫ్, పిల్లలు అంతా హస్బెండ్ ఇవంతా జరుగుతుంది. బట్ ఎట్ ద సేమ్ టైం మనకంటూ మన బాడీలో జరిగే మార్పులు కూడా చాలా అవసరం. సో ఈ రోజుల్లో మనం అందరం చూస్తూ ఉన్నాము, సడన్ హార్ట్ అటాక్స్, డెత్స్, తర్వాత స్ట్రెస్లో డిప్రెషన్స్కి వెళ్ళిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఈ క్రికెట్ మ్యాచ్ కొంచెం సీరియస్గానే ఆడుతున్నాము అందరం. లాస్ట్ టైం ఆల్రెడీ అడ్వకేట్స్ వర్సెస్ డాక్టర్కి మ్యాచ్ అయింది. ఫార్చునేట్లీ మేమే గెలిచాము. సో ఇదేంటంటే ఇంకొకరికి ఒక ఉదాహరణగా చేయడానికి ఫస్ట్ మేము స్టార్ట్ చేసాము జనవరిలో. సో మంచి రెస్పాన్స్ ఉంది. అడ్వకేట్స్ కూడా, తర్వాత డాక్టర్స్ కూడా చాలా ఉత్సాహంగా మ్యాచ్ ఆడటం జరిగింది. సో దాంట్లో ఏంటంటే ఒకసారి మనం ఆ ఎన్విరాన్మెంట్కి పోయిన తర్వాత మనం నేర్చుకునే అంశాలు కూడా ఉంటాయి. అంటే మనకు తెలియని ఆట కాదు, క్రికెట్ చిన్నప్పటి అందరూ ఆడుతూనే ఉన్నాము. బట్ అక్కడ ఏంటంటే ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్. సో డిఫరెంట్ ప్రొఫెషనల్స్ మధ్యలో అటాచ్మెంట్స్, తర్వాత ఒక ప్రొఫెషన్కి ఇంకొక ప్రొఫెషన్కి సంబంధాలు ఏర్పడటం, ఫ్రెండ్షిప్ ఏర్పడటం అందరికి మధ్యలో. సో దిస్ ఈజ్ వాట్ ఎయిమ్ బిహైండ్ ఇట్.